దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలకు ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. ఉత్సవాల్లో ఏదో ఒక అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇదే తరహాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా విజయదశమి రోజున నిర్వహించే చెడి తాలింఖానా యుద్ధ విద్య ప్రదర్శనకు ఎంతో గుర్తింపు ఉంది. కేరళలోని కలరియపట్టు యుద్ధ విద్యకు ధీటుగా నిలబడిన చెడి తాలింఖానా ప్రత్యేకతపై సాక్షి స్పెషల్ స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా చెడి తాలింఖానా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ అసమానమైన యుద్ధ విన్యాసానికి కోనసీమ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. 1856లో అమలాపురంలోని కొంకాపల్లిలో ప్రారంభమైన ఈ యుద్ధ విద్యకు 170 సంవత్సరాల చరిత్ర ఉంది. విజయదశమి రోజున అమలాపురంలోని 7 వీధుల్లో ఊరేగింపులు, ఆయుధ ప్రదర్శనలతో చెడి తాలింఖానాను ఘనంగా నిర్వహిస్తారు. చెడి తాలింఖానా యుద్ధ విన్యాసాల్లో భాగంగా కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, అలాగే బల్లాలు వంటి 60 రకాలకు పైగా యుద్ధ విన్యాసాల ప్రదర్శన నిర్వహిస్తారు. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. బ్రిటిష్ కాలంలో యుద్ధ విద్యలను ప్రాచుర్యం కల్పించేందుకు ఈ చెడి తాలింఖానా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అబ్బిరెడ్డి రామదాసు అనే వ్యక్తి ఈ యుద్ధ విద్యకు ఆద్యుడిగా చెబుతారాయన. ఇక ఆయన వారసులతో పాటు అనేక మంది ఈ యుద్ధ విద్యలు నేర్చుకుని వాటి పరంపరను కొనసాగిస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి, సమరయోధుల ఐక్యతకు ప్రతీకగా దీన్ని కొనసాగించారు. బాలగంగాధర్ తిలక్ వంటి స్వాతంత్ర్యోద్యమ నాయకులు ప్రజల ఐక్యత కోసం అప్పట్లో భారీగా ఉత్సవాలు నిర్వహించేవారు. ఇదే తరహాలో అమలాపురంలో విజయదశమి రోజున ఈ యుద్ధ విద్యను ప్రదర్శించడం ఆనవాయితీగా మారింది. అబ్బిరెడ్డి రామదాసు వంశానికి చెందిన అబ్బిరెడ్డి మల్లేష్ అమెరికాలో ఉంటున్న ప్రతి ఏడాది దసరా ఉత్సవాలకు అమలాపురం చేరుకుని చెడి తాలింఖానా విన్యాసాలను అద్భుతంగా ప్రదర్శిస్తారు. అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆ ప్రాముఖ్యత కారణం ఈ దసరా ఉత్సవాల్లో ప్రదర్శించే చెడి తాలింఖానా అనే వినూత్నమైన విద్య. ఈ విద్యలో భాగంగా కర్రస్వాము, కత్తిస్వాము, పటాకత్తులు, లేడుకొమ్ములు, మరవడికొమ్ములు, సరిగమ్మలతో పాటుగా బంతుల కర్రలు, బంతుల తాళ్ళు, అగ్గి బరాటాలు, బంతుల బరాటాలుతో పాటుగా ప్రత్యేక ఆక్షన్గా నుంచి ఒక మనిషి పొట్టు కడుపుపై పలు రకాల కాయగూరలు, ఆనపకాయలు, సొరకాయలు, బీరకాయలుతో పాటుగా కొబ్బరికాయలను కూడా ఒక వేటుతో 2 ముక్కలు చేస్తూ కింద పడుకున్న వ్యక్తికి ఎటువంటి హాని జరగకుండా ప్రదర్శించే విద్యకి అపురూప ఆదరణ కలిగి ఉన్నది. విజయదశమి రోజున అమలాపురం పట్టణంలో 7 వీధుల్లో జరిగే ఉత్సవాల్లో యువకులతో పాటు వృద్ధులు కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా చెడి తాలింఖానా యుద్ధ విద్యను ప్రదర్శిస్తారు. కర్రలతో, కత్తులతో, అగ్నిగోళాలతో ప్రదర్శించే ఈ విద్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. కోనసీమ సంస్కృతిలో వీరత్వం, యుద్ధ శిక్షణ వంటి అంశాలతో ప్రదర్శించే చెడి తాలింఖానా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.